ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని, మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో 3,050 కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకు భయపడలేదన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారన్నారు. పాత పద్ధతిలో రౌడీయిజం చేస్తామంటే కుదరదని, గీత దాటి ప్రవర్తిస్తే చేతిలో గీతలు లేకుండా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారం ఉన్నా లేకపోయినా ఇలాగే ఉంటానన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డం చాలా, ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే